హలో యువర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ మామిడికాయతో దప్పడం ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. ఒకప్పుడు పాతకాలంలో అమ్మలు నానమ్మలు ఈ విధంగా చేసి పెట్టేవాళ్ళు. చిన్నప్పుడు ఒక మామిడికాయ ఒక ఉల్లిపాయతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, తింటే కడుపు హాయిగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. దీనికంటే ముందుగా మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక్కడ నేను ఒక మామిడికాయను తీసుకుంటున్నాను, అలాగే ఒక ఉల్లిపాయను తీసుకుంటున్నాను. నేను కొంచెం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి తక్కువగా తీసుకుంటున్నాను. ఎక్కువ చేయాలనుకుంటే మరొక ఉల్లిపాయ ఒక మామిడికాయ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయని ముక్కలను పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇవి ఒక్కొక్క ముద్దకు వస్తుంటే తినేటప్పుడు బాగుంటాయి. అలాగే మామిడికాయ ముక్కల్ని కూడా పైన చెక్కు తీసి లోపల ఉన్న జీడిని కూడా తీసేసి మామిడికాయ ముక్కల్ని కూడా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. పంటి కిందికి వచ్చే విధంగా ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఈ మామిడికాయ 2 రోజుల క్రితం తెచ్చింది కాబట్టి కొద్దిగా మెత్తపడింది, అయినా కానీ పులుపు బాగానే ఉంది. ఈ విధంగా ముక్కలన్నీ పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అలాగే నచ్చితే ఒక లైక్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఉల్లిపాయ ముక్కలు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కర్రీకి సరిపడా కారం, పులుపు కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. అలాగే కల్లుప్పు వేస్తున్నాను. ఉప్పు తగ్గితే తర్వాత వేసుకోవచ్చు. అలాగే చిటికెడు పసుపు వేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే 750 ml వాటర్ వేస్తున్నాను. 750 ml వాటర్ సరిగ్గా సరిపోయాయి. ఇంకాస్త కావాలంటే మీరు పులుపును బట్టి ఎక్కువగా వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ పైన 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టీ స్పూన్ల శనగపిండి వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఇవి రెండు ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేస్తూ లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. జారుడుగా లంప్స్ లేకుండా చూసుకోవాలి. దీనివల్లనే చారుకి థిక్నెస్ వస్తుంది. ఒకప్పుడు ఊర్లలో ఒక మామిడికాయ ఉల్లిపాయ ఉంటే ఒకరోజు కర్రీ చేసుకునేవాళ్ళు. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, పాతకాలం వంట. ఇప్పుడు ఈ విధంగా చారు మరిగేటప్పుడు ఒకసారి ఉల్లిపాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే మామిడికాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో చెక్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు పడుతుందని ఉప్పు వేస్తున్నాను. ఈ స్టేజ్లోనే మనం కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. దీనివల్లనే థిక్నెస్ వస్తుంది. అలాగే ఆ గిన్నెను కడిగిన వాటర్ కూడా కొద్దిగా వేశాను. ఈ మాత్రం థిక్నెస్ ఉంటే చాలు. చల్లారిన తర్వాత ఇంకాస్త థిక్గా అవుతుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపట్లాడాక 4 ఎండుమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది, అందుకని వేస్తున్నాను. అంతా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఈ దప్పడంలోకి ఆ పోపు మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మరగనించి
స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పాతకాలం వంట మామిడికాయతో దప్పడం రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది. మామిడికాయలు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కాబట్టి మామిడికాయలతో ఈ విధంగా రకరకాలుగా చేసుకోవచ్చు. చాలా బాగుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. మీకు కూడా ఏ విధంగా వచ్చిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ విధంగా రైస్లోకి ఈ దప్పడాన్ని ఎక్కువగా వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కడుపుకు హాయిగా ఉంటుంది. సైడ్ డిష్గా చల్లమిరపకాయలు కానీ వడియాలు కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మీరు కూడా తెలియచేయండి. ఈ విధంగా ప్రతి ముద్దకి ఒక మామిడికాయ, ఒక ఉల్లిపాయ ఈ విధంగా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి దీని టేస్ట్ చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.